న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగొల్లు మండలం బ్రాహ్మణగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ పంచాయతనం బాలారామలింగేశ్వర స్వామివారి దేవస్థానమునందు శివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామివారికి తెల్లవారుజాము నుండి పంచామృతాలతో అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే విలవేలుపుగా దర్శనమిచ్చే శ్రీ బాలారామలింగేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసాలు చేస్తూ బోనాలు నిర్వహించారు. దీనిలో భాగంగానే తమ అభిష్టాలను నెరవేర్చాలంటూ ఒంటికి శూలాలు గుచ్చుకుని తమ మొక్కుబడులను చెల్లించారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణలతో దద్దరిల్లిపోయింది. కోరిన కోర్కెలు తీరడంతో ప్రతి సంవత్సరం వందలాది మంది భక్తులు స్వామివారి బోనాలలో పాల్గొని ఒంటికి శూలాలు గుచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఈ సందర్భంగా శూలాలు ధరించిన వారు నిర్వహించిన నగర సంచారం చూపర్లను విశేషంగా ఆకర్షించింది. అనతి కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిన ఈ దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పట్టించుకుని మరింత మెరుగుపరచాలని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ దొరయ్య మరియు భక్తులు కోరుకుంటున్నారు.
బాబు ఈ పక్కన చెట్టు శ్రీ పంచాయతన బాలరామలింగేశ్వర దేవస్థానం రామలగూడెం గ్రామంలో వెంచేసిన శ్రీ మహాశివుడు దాదాపు 80 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం కట్టడం జరిగింది. అప్పటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలులో భాగంగా సోలాలతో దీక్ష పొందుతారు. ఉదయం పొద్దున్నే 3 గంటలకి అభిషేకాలతో కార్యక్రమం మొదలై శివనామస్మరణతో వేల భక్తులు ఇక్కడ వచ్చేసి మన దేవాలయంలో అభిషేకాలు కొనసాగించుకుని తదుపరి సోలాలతోటి దీక్ష పూని 24 గంటలు దీక్ష పూని ఆహారం లేకుండా దీక్ష పూని సోలాలు పొడుచుకుని మన ఊరంతా గ్రామం అంతా శివనామస్మరణతో అన్ని రకాల జనాలు కలిసి మనం ఈ శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మా బ్రాహ్మగూడెం గ్రామంలో ఈ ఉత్సవాలు మెయిన్ మనకి కావాల్సిన విధంగా భక్తులకి కావాల్సిన విధంగా మన మహాశివుడు పరమ మహాశివుడు భక్తుల కోరికలు తీర్చుతున్నారు కనుక ప్రతి సంవత్సరం ఇంకా మెరుగైన శివభక్తితోటి మన గ్రామ ప్రజలందరూ శివనామస్మరణ చేస్తూ మన దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు. ఇక్కడ దేవాలయంలో మొక్కున్న ప్రతి భక్తుడికి మొక్కుల సంవత్సరం లోపల వారి కోరికలు నెరవేరుతున్నాయి కనుక ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈ దేవాలయం మరింత ప్రసిద్ధికి చెందుతుంది. రానున్న రోజుల్లో కూడా ఈ దేవాలయానికి ఇష్టమైన సేవలు మన గవర్నమెంట్ వారి దగ్గర కూడా కొంచెం ఫండ్స్ గ్రాంట్ చేసి ఈ దేవాలయాన్ని మళ్ళీ ఎప్పుడో పునరుద్ధరించాలి. పూర్వం కట్టిన దేవాలయం ఇది కింద టైల్స్ తర్వాత ప్రహరీ కూడా నిర్మాణం చేయాలి. ఇది మన భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు జరుపుతారు. ఇది పగలంతా ఇలాగ ఉత్సవాలు చేసుకుంటూ సాయంత్రం మళ్ళా ప్రబల సంబరంతో మొత్తం గ్రామం అంతా దేవుని ఊరేగిస్తూ ఉదయం 4 గంటల నుంచి నుప్పులగుండం తవ్వి నుప్పులగుండంలో ఈ మొత్తం జనాలందరూ మన దేవస్థానం స్వామివారు పల్లకితోటి నుప్పులగుండం తొక్కి గ్రామంలో భక్తులందరికీ కనువిందు చేస్తున్నారు. భక్తులు ఎంతోమంది పరవశించి శివాలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఇది మీ ద్వారా ప్రజలందరికీ కొంచెం అందుబాటులోకి వచ్చే విధంగా చూపించవలసింది. ఎంతోమంది దాదాపు 50 ట్రాక్టర్లతో ఊరేగింపుగా మొత్తం గ్రామం అంతా తిరిగి భక్తులందరూ ఈ 24 గంటల దీక్ష పోని నిద్ర లేకుండా ఆహారం సేకరించకుండా గ్రామంలో భక్తులందరూ భక్తి శ్రద్ధతో చేస్తారు. దీన్ని మన గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధతో చేస్తున్న శివాలయాన్ని మనం మరింత అభివృద్ధి చెందే విధంగా మన గవర్నమెంట్ వారు కూడా చూస్తారు.